ఆ ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ తప్పక స్వాతంత్రం ఉంటుంది. బానిసత్వం కాదు, బంధకములు కాదు, చెర కాదు, చెరసాల కాదు, కన్నీరు కాదు, బాధ కాదు, ఏడ్పు కాదు, నిట్టూర్పు కాదు, నిరాశ కాదు, నిస్పృహ కాదు, మరణం కానే కాదు. జీవమే ఉంటుంది. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జీవమే ఉంటుంది, కానీ మరణం ఏమాత్రము కూడా ఉండదు. మన కొరకు దేవుడు ఏ వాక్యాన్ని సిద్ధపరిచాడో మనం ఒకసారి జాగరూకులమై దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. గాడ్ ఈజ్ స్పిరిట్, ఆర్ గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ. మన దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మయగు మన దేవుడు మనలందరినీ కూడా సృష్టించాడు. మన దేవుడే సృష్టికర్త. సృష్టికర్త అయిన మన దేవుడు ఈ యొక్క విశ్వాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని ఆయన సృష్టించి అతి ప్రాముఖ్యముగా మానవుని ఆయన సృష్టించాడు అని మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మగా ఉన్న దేవుడు ఈ యొక్క విశ్వములో సృష్టినంతా సృష్టించి దానికి మకుటముగా, దానికి అలంకారముగా మానవుని సృష్టించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మానవుని దేవుడు సృష్టించినప్పుడు కేవలము శరీరముగాను, అలాగే ఇంకా ప్రాణము లేని, జీవము లేని ఒక సోల్గా మానవుడు ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంత స్థితిలో ఉన్న మానవుడిని దేవుని వాక్యంలో కనుక మనం చూడగలిగితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మానవుల్లోనికి జీవవాయువుదగా నరుడు జీవాత్మాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున మనిషిని దేవుడు ఆయన జీవముతో సృష్టించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మానవుల్లోనికి ఆయన ప్రాణాన్ని, బ్రీత్ అంటాం ఇంగ్లీష్లో, లేదంటే లైఫ్ అంటాం, ఆయన ప్రాణాన్ని మానవుల్లోనికి దేవుడు ఊది నరుణ్ణి సృష్టించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. సో దేవుడు తను అనుకునే ఊపిరి కావచ్చు, తను అనుకునే ప్రాణాన్ని మానవుల్లోనికి ఊదిన తరువాతే మానవుడు జీవముతో నింపబడ్డాడు. మానవుడు తన ఉనికిని ఈ భూమి మీద కనుపరచడం జరిగింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క మహా గొప్ప ప్రేమను బట్టి, ఆయన యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి మానవుణ్ణి, మానవ జాతిని దేవుడు సృష్టించాడు. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుడు ఆత్మై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాడ్ ఈజ్ స్పిరిట్, ఆర్ అవర్ గాడ్ ఈజ్ స్పిరిట్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆత్మై ఉన్నాడు. మన దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి మన దేవునికి ఉన్న ఒక గొప్ప గుణం ఏంటి అంటే, ఆయన స్వతంత్రుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. మన దేవుడు స్వయం శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన తనకు తానే స్వతంత్రత కలిగి, స్వాతంత్రము కలిగి, ఆయన తనకు తానే ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడుగా, సామర్థ్యత కలిగిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇలాంటి దేవుడు మానవుని సృష్టించి మానవుని బానిసగానో, బందీగా చేసుకునో, చెరసాలలో వేసో మానవుని కొనసాగింప చేయాలి అని కోరుకోలేదు. కానీ మానవునికి కూడా దేవుని లాంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనిషిని సృష్టించి కూడా దేవుడు మనిషికి ఫ్రీ విల్ని ఇచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనిషి తనకు తానుగా ఆలోచించి, తనకు తానుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని తను ఏదైనా చేయగలిగే యొక్క స్వాతంత్రంలో ఉన్నాడు అని మనందరికీ తెలుసు కదా. అలాగున దేవుని వాక్యము దీన్నే సెలవిస్తుంది. దేవుని వాక్యమే ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయం గురించి చెప్పడం జరిగింది. ఏమని అంటే, మానవుడు ఫ్రీడంతో సృష్టింపబడ్డాడు, ఫ్రీ విల్తో తయారు చేయబడ్డాడు. మానవ సృష్టి ఫ్రీడంతో
నింపబడింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు స్వాతంత్రం కలిగిన దేవుడుగా ఆయన ఉండి ఆయన సృష్టించిన సృష్టిలో కూడా స్వతంత్రతను తీసుకుని వచ్చే దేవుడే మన దేవుడు. కాబట్టి ఆయన సృష్టించిన మానవ జాతిలో కూడా స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చిన దేవుడు మన దేవాతి దేవుడు. అలాగున మానవంలో కూడా, మానవ జాతిలో కూడా స్వయం నిర్ణయం తీసుకునే శక్తిని, స్వయం ఆలోచన చేసే శక్తిని, అనగా తనకు తానే ఆలోచించి తనకు తానే నిర్ణయం తీసుకొని తనే అడుగు ముందుకు వేసి వెళ్ళే యొక్క స్థితిని, ఫ్రీడమ్ని, స్వాతంత్రాన్ని దేవుడు మానవునికి అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మానవుణ్ణి అలా సృష్టించి దేవుడు ఫ్రీడంతో ఆయన అనుకున్న ఒక గొప్ప సృష్టిలోనికి వదిలిపెట్టాడు అని దేవుని వాక్యంలో మనమంతా చూడగలం, చదవగలం. మరి అలాగున మానవుని ఆయన సృష్టించి ఆ స్వాతంత్రంలో ప్రయాణం చేయులాగున మానవుని దేవుడు ప్లేస్ చేసి, ఒక పర్టికులర్ అబండెంట్ ప్లేస్లో ఆయన ప్లేస్ చేసి వదిలిపెట్టగా, ఇక మానవుడు దాన్ని సద్వినియోగపరుచుకొని మంచి కొరకు దాన్ని ఉపయోగించుకొని గొప్పగా దాన్ని చేయడానికి, తన సృష్టికర్త, తన దేవుడు, తన ప్రభువు అయిన దేవుణ్ణి మహిమపరచడానికి ఆ యొక్క స్వాతంత్రాన్ని ఉపయోగించకుండా తనకు తానుగా గొప్ప తెచ్చుకోవడానికి, తనకు తానుగా మహిమ తెచ్చుకోవడానికి దానిని ఉపయోగించాడు అని మనము ఆదికాండంలో చదవగలం. బైబిల్ గ్రంథంలో మనమందరూ కూడా తెలుసుకోగలము. మరి ఇలా చేసిన మానవుడు తనకు అనుగ్రహింపబడిన స్వాతంత్రం నుండి తొలగిపోయి, తనకు ఇవ్వబడిన ఆ యొక్క ఫ్రీ విల్ నుండి తొలగిపోయి, తను పాడైపోయి, పడిపోయి, చెడిపోయి బంధకములోకి వెళ్ళిపోయాడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. ఏ బంధంలోకి వెళ్ళిపోయాడు, ఏ బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు? దేవుడు సృష్టించిన ఆ సృష్టిలో, దేవుడు సృష్టించిన ఏదేనులో ఏ బంధకం లేదు కదా, ఏ యొక్క బందికాన లేదు కదా అనుకోవచ్చు. కాదు ప్రియులారా, దేవుని వాక్యము ఏం సెలవిస్తుందో మనందరూ ఆలోచించగలము కదా. దేవుని వాక్యము ఏమి చెప్పగలుగుతుందో మనమందరూ కూడా తెలుసుకున్నాము. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది అంటే, ఇది అక్కడ మనము కళ్ళతో చూడగలిగే ఒక చెరసాలనో, చెరనో, బందీకాననో కాదు. కానీ తను ఎవరి మాట అయితే వినకుండా, ఎవరి మాట వినకూడదని దేవుడు అనుకున్నాడో వాడి మాటనే విని, ఎవరి మాట విని స్వాతంత్రాన్ని కోల్పోయి బానిసగా అయిపోయాడో వాడి మాటను మానవుడు విన్నాడు కాబట్టి వానికే బానిసగా అయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటను వినకుండా ఎవడి మాటను విన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే, సాతానుని మాటను మానవుడు, ఆది మానవుడైన ఆదాము అలాగే హవ్వ విన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి సాతానుని మాట ఆదాము హవ్వలు ఇద్దరు విని వాడికి బానిసగా అయిపోయి, వాడనుకున్న ఆలోచనలకు అనుగుణంగా వాడు పొంచిపెట్టిన, వాడు తయారు చేసిన ఉచ్చు అనే చెరలోనికి బానిసలుగా మానవ జాతికి ఆరంభకులుగా ఉన్న ఆదాము అవ్వలందరూ కూడా, వారు ఇరువురు కూడా బలయ్యారు, వారు ఇరువురు కూడా దానికి గురయ్యారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క నిగూఢమైన సంగతులను, సత్యాలను మనం తెలుసుకోవాలి. దేవుడి వాక్యంలో దాచి ఉంచిన ఈ గుప్త నిధులను మనము తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాగా మానవుని యొక్క జీవితంలో దేవుడు అత్యున్నతముగా పెట్టిన స్వాతంత్రం అన్న గొప్ప స్థితిని మానవుడు కోల్పోయి, మానవ జాతి అంతా కూడా ఆది మానవుడైన ఆదామును బట్టి పడిపోయిన స్థితిలో, స్వాతంత్రం లేని స్థితిలో, ఇంకొకరికి బానిసగా ఉండే స్థితిలో, ఇంకొకరి చెప్పు చేతుల్లో ఉండే స్థితిలో, పతనం అయిపోయిన స్థితిలో, చెరసాలలో ఉండే స్థితిలో, బంధింపబడిన స్థితిలో మానవుడు ఈ యొక్క భూమిపైన కొన్ని వేల సంవత్సరములు బ్రతికాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ విధముగా దేవుడు మానవుణ్ణి సృష్టించలేదు. అలాగే ఈ విధముగా మానవుడు, మానవ జాతి అంతా కూడా ఈ యొక్క భూమిపైన
అవస్థ పడాలి అని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు. దేవుడు మానవుని సృష్టించి ఆయన మానవునితో అన్నాడు, నీ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని లోపరుచుకొని దీన్ని ఏలాలి, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె అని ఆదాము హవ్వను ఆయన దీవించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలాగున దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, గాడ్ ఈజ్ స్పిరిట్, వేర్ ద స్పిరిట్ ఈస్ దేర్ ఈజ్ లిబర్టీ. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆయన ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉండి ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆత్మ స్వరూపిగా ఉన్న మన దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే స్వాతంత్రము కూడా ఉంది. మన దేవుడు ఎక్కడ ఉన్నాడో, మన దేవుడు ఆత్మ స్వరూపిగా ఉండగా ఆయన ఎక్కడ ఉన్నా సరే అది స్వాతంత్రములో ఉంది. మన దేవుణ్ణి బట్టి ఏది అయినా సరే అది విడుదల అవ్వుటకు సిద్ధముగా ఉంది అని మనం తెలుసుకోవాలి. మన దేవుణ్ణి బట్టి అది బంధింపబడినది కాదు, కానీ చెరలో ఉన్నది కాదు, కానీ అది బయటికి తీసుకొని వచ్చే శక్తి కలిగిన దేవుడే మన దేవుడని మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మానవుని దేవుడు ఫ్రీడంతో సృష్టించాడు, అది మానవుడే కోల్పోయాడు, కానీ దేవుడు దాన్ని తీసుకోలేదు అని దేవుని వాక్యంలో మనము తెలుసుకోవాలి. సాతానుడు మానవునిలో ఉన్న ఆ యొక్క ఫ్రీడంని దొంగిలించి మానవునికి ఫ్రీడమ్ లేకుండా చేశాడు, మానవునికి స్వాతంత్రం లేకుండా చేశాడు. మానవ జాతి అంతా కూడా బానిసత్వంలో, బంధకములో, సాతాను యొక్క ఉచ్చులో, దురాత్మల యొక్క చీకటి అంధకార ప్రభావము క్రింద బ్రతుకుటకు సాతానుడు ఎప్పుడో వాడు ఒక కుయుక్తిని పన్నడం జరిగింది. దీనికి మానవుడు ఫెయిల్ అయిపోయి, మానవుడు పడిపోయి దేవుడు అనుకున్న ప్రణాళికను ఉల్లంఘించి ఇక మానవ జాతి అంతా కూడా పతనమయ్యే స్థితిలో మానవ జాతి అంతా కూడా ప్రయాణం చేసింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే శుభవార్తను దేవత దేవుడు మనందరి కొరకు భూమికి పునాదులు వేయబడక మునుపే ఆయన ఏర్పరిచాడు, ఆయన సిద్ధం చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఉచితమైన ప్రేమ చేత, ఆయన కృప చేత మనలందరినీ కూడా కోల్పోయిన స్వాతంత్రంలోనికి నడిపించుటకు, సాతానుని యొక్క బంధకములో నుండి, ఉచ్చులో నుండి మనలందరినీ కూడా విడిపించుటకు, తప్పించుటకు యేసుక్రీస్తు ద్వారా, తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు, గాడ్ ఇస్ స్పిరిట్ అనే దేవుడు, దేవుడే ఆత్మయి ఉన్నాడు అని మనం పిలుచుకొనే, అని మనం పొగడే, స్తుతించే, మహిమపరిచే మన దేవుడు ముందుగానే యేసుక్రీస్తు ద్వారా ఒక గొప్ప ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే అపోస్తులుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఒక గొప్ప వాక్యాన్ని ఆయన అంటూ ఉన్నాడు. ద లార్డ్ ఇస్ స్పిరిట్, వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దేర్ ఇస్ లిబర్టీ అని పౌలు ఒక గొప్ప వాక్యాన్ని వ్రాసి ఉంచాడు. పౌలు అంటున్నాడు, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని పౌలు ఒక గొప్ప వాక్యాన్ని వ్రాసి ఎంతోమంది స్వాతంత్రంలోనికి అడుగుపెట్టులాగున, రక్షణలోకి అడుగుపెట్టులాగున, విమోచనలోకి అడుగుపెట్టులాగున యేసు నామములో ఎంతో మందిని నడిపించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అపోస్తులుడైన పౌలు ఆయన ఒక గొప్ప వాక్యాన్ని వ్రాసాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నౌ ద లార్డ్ ఈజ్ దట్ స్పిరిట్, అండ్ వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ దేర్ ఈజ్ లిబర్టీ. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులైన పౌలు ఈ చక్కటి వాక్యాన్ని యేసు నామములో మనందరి కొరకు రాయడం జరిగింది. మొదటిగా మనం చూద్దాము. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన ఏమంటున్నాడు, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. నేను ముందే చెప్పాను మీకు, దేవుడు ఏమంటున్నాడు, గాడ్ ఎ స్పిరిట్, ఆర్ గాడ్ ఈ స్పిరిట్. అందుకే కదా మనము ఇక్కడ ఆరాధించుటకు కారణమైన ఒక గొప్ప రెవల్యూషన్ని మనము మన హృదయాలలో పొందుకొని మనమంతా కూడా ఇక్కడ
గుమికూడి దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించెదరు అని యేసుక్రీస్తే అనడం జరిగింది. దేవుడు ఆత్మ అని యేసుక్రీస్తే తన నోటితో పలికాడు. అనగా ఆయన తండ్రి అయిన దేవుడు, అనగా మనకు కూడా తండ్రిగా యేసుక్రీస్తు చేసిన ఆ తండ్రి అయిన దేవుడు ఆత్మగా ఉన్నాడు. అనగా ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు. దేవుడు ఆత్మ అని యేసుక్రీస్తు చెప్పడం మాత్రమే కాదు, యేసయ్య కూడా ఆత్మగా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఆత్మస్వరూపి అయిన దేవుడుగా ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ ఆయన పేరే హోలీ స్పిరిట్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరే హోలీ స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మగా అయ్యున్నాడు, ఆత్మదేవుడుగా ఉన్నాడు, అనగా ఆత్మస్వరూపిగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్, గాడ్ ఈజ్ స్పిరిట్, ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్ అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా దేవుడు ఆత్మ అంటే అర్థం ఏంటి? ఆత్మ అన్నది మనము కళ్ళతో చూడగలిగిందో లేదంటే మన యొక్క జ్ఞానేంద్రియాలతో గ్రహించగలిగింది కాదు. కాబట్టే దీన్ని వినడం కష్టమే, అర్థం చేసుకోవడము కష్టమే. ఇది భౌతిక సహజ సిద్ధమైన స్థితిగతులకు అతీతమైనదే ఆత్మస్థితి అయి ఉంది అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆయన వాక్యం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు? దేవుడు ఆత్మ స్థాయిలో ఉండువాడుగా ఉన్నాడు, ఆత్మవశుడై ఉన్నాడు, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడే మన దేవుడు. ఈ ఆత్మస్థితి అన్నది కంటికి కనిపించేది కాదు. దేవుడు ఆత్మ అన్నది మనము మన జ్ఞానేంద్రియములతో మనము గ్రహించేది కాదు. మన యొక్క మనస్సుతోనో మన యొక్క జ్ఞానముతో ఆలోచనతో దీన్ని తెలుసుకునేది కాదు. ఇది దేవుడు తన యొక్క శక్తి ద్వారా, తన యొక్క ఆత్మ ఆవేశము ద్వారా, తన యొక్క పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా దీన్ని మనకు గ్రహింపచేస్తాడు, మనకు గోచరమయ్యేలాగా చేస్తాడు. కానీ ఇది సామాన్య మానవ మాత్రపు ఆలోచనకు, గ్రహింపుకు ఇది అర్థము కానిది అనే దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్. స్పిరిట్ అనగానే దేవుడు ఆయన యొక్క ఊపిరిని ఏ విధముగా ఆదాములోనికి ఆయన ఊదాడు, ఆయన యొక్క ప్రాణాన్ని దేవుడు ఆ ఆదాములోనికి ఊదాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా స్పిరిట్ అనగా బ్రీత్ అని, లేదు అంటే ఎయిర్ అని మనము దేవుని వాక్యంలో అంత మాత్రమే కాకుండా లైఫ్ అని కూడా మనము చూడగలము. అంటే అర్థం ఏంటి? ఈ ఆత్మ అన్నది జీవము, పరిపూర్ణమైన జీవము. ఈ భౌతికముగా దేనికి లేనటువంటి ఆ యొక్క అత్యున్నతమైన స్టెబిలిటీ, లేదంటే శాశ్వత కాలమునకు ఏదైనా ఉంటుంది ఈ యొక్క విశ్వములో అంటే ఏది ఉండదు. మనం చూసే ఏది ఉండదు, మనం వినే ఏది ఉండదు. ఈ విశ్వంలో ఎన్నెన్నో మనము వింటూ ఉన్నాము కదా, సైంటిస్టులు కావచ్చు, లేదు అంటే ఆస్ట్రానమర్స్ కావచ్చు, లేదంటే ఈ యొక్క స్పేస్ గురించి స్టడీ చేసేవారు చెప్పే వింతలు విశేషాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఏవి శాశ్వతమైనవి కావు. కానీ ఆత్మ విడుదల చేయు జీవం మాత్రము శాశ్వతమైనది. ఎందుకనగా ఆత్మ శాశ్వతం కాబట్టి, ఆత్మ నిరంతరమై ఉంది కాబట్టి, నిరంతరము ఉండేది కాబట్టి, ఆత్మ నుండి విడుదలయ్యే జీవము కావచ్చు, ప్రాణము కావచ్చు, ఏదైనా సరే అది శాశ్వతమైనది అని మనము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో ఆయన ఆత్మగా నివాసం చేస్తాడు. ఆయన ఆత్మగా ఎక్కడ నివాసం చేస్తాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవుడు
ఎవరికైతే రక్షణను అనుగ్రహిస్తాడో, ఎవరి జీవితంలోనికి అయితే ఆయన ప్రవేశిస్తాడో, కోల్పోయిన స్వాతంత్రాన్ని, కోల్పోయిన లిబర్టీని ఆయన తీసుకొని వచ్చి వారి జీవితంలోనికి వారు కని విని ఎరుగునటువంటి స్వాతంత్రాన్ని ఆయన తీసుకొని వచ్చే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే మీరే సాక్షులు, ఈ యొక్క ఉపదేశానికి మీరే సాక్షులు అయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరూ చిన్నప్పటి నుండి, లేదు అంటే మనం రక్షింపబడినప్పటి నుండి యేసుక్రీస్తును గూర్చి, విశ్వాసులను గూర్చి, క్రైస్తవులను గూర్చి ఎప్పటి నుండో వినినప్పటి నుండి మనకు తెలిసిందల్లా ఒకే ఒక విషయం: ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారో వారి జీవితం విశేషంగా మారిపోవడం మనం చూడగలము. ఎవరైతే నిజముగా యేసుక్రీస్తునందు మార్చబడ్డారో వారు నిజముగా మారిపోయారు అన్నదే మనం విన్నాము. ఎక్కడ కూడా వారు కొద్ది రోజులు ఒక మార్పును చూచి ఆ తర్వాత ఓకేలే బాగుందిలే అనుకొని, తరువాత అంత బాగలేదు అనుకొని, తర్వాత అసలు ఎందుకు వచ్చాను అనుకొని, తర్వాత అసలు నేను ఇక్కడ ఉండను అనుకొని వెనక్కు వెళ్ళిన వారిని మనం చాలా తక్కువ మందిని మాత్రమే చూడగలం. ఎందుకంటే వారిలో నిజమైన మార్పు వచ్చి ఉండకపోయి ఉండొచ్చు, కాబట్టి వారు మరలా పాత స్థితికి వెళ్ళి ఉంటారు. అయితే నిజముగా రక్షింపబడిన వారు, నిజముగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలో చేర్చబడిన వారు తప్పక ఒక గొప్ప మార్పును వారు చూచి ఉన్నారు. దానికి మనమే సాక్షులము. ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ని వారు విట్నెస్ చేశారు. వారితో పాటు మనము కూడా విట్నెస్ చేశాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇది చూసిన మనందరికీ తెలుసు, దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రము ఉంది అని. మరి రక్షింపబడిన వారు ఎందుకు అంత ప్రభావవంతముగా అనేకులకు కనిపిస్తూ ఉన్నారు? రక్షింపబడిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎలా అంత విశేషముగా ఒక వినూత్నమైన మార్పుతో, చెప్పాలి అంటే ఒక డిస్టింగ్విష్డ్ డిఫరెన్స్తో అలా ఉండగలుగుతూ ఉన్నారు అంటే వారు రక్షణలో అత్యధికమైన స్వాతంత్రాన్ని పొందుకున్నారు. కాబట్టి రక్షింపబడిన వెంటనే వారు ఆదాము ద్వారా కోల్పోయిన స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు ద్వారా, అందుకే పౌలు ఏమంటున్నాడు? ప్రభువే ఆ ఆత్మ, ద లార్డ్ ఈస్ దట్ స్పిరిట్, ప్రభువే ఆ ఆత్మ. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నీలోకి వచ్చిన ఆ ఆత్మ ప్రభువే. హల్లెలూయా. నీలోకి వచ్చిన ఆత్మస్వరూపి ప్రభువే. కాబట్టి ప్రభువు ఎక్కడ ఉండునో అక్కడ తప్పక స్వాతంత్రం ఉంది. కాబట్టి నీలో స్వాతంత్రము ప్రవేశించింది, స్వాతంత్రము నీలో ఉంది. కాబట్టి నీవు ఇంత డిస్టింగ్విష్డ్గా ఉండగలుగుతూ ఉన్నావు. నీవు ఇంత ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్గా, ట్రాన్స్ఫార్మ్డ్ పర్సనాలిటీగా నీవు ఉండగలుగుతూ ఉన్నావు. దీన్ని ఎవరైతే విట్నెస్ చేశారో, దీనికి సాక్షులై ఎందరైతే ఉన్నారో వారు ప్రభువునందు ఆనందించి ప్రభువునందు అతిశయించడం మాత్రమే కాదు, ఇంకా అనేకులు కూడా యేసుక్రీస్తునందు రక్షింపబడ్డారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవాతి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క విశేషం మనం తెలుసుకోవాలి. పౌలు అంటూ ఉన్నాడు, ప్రభువే ఆ ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ తప్పక స్వాతంత్రం ఉంటుంది. బానిసత్వం కాదు, బంధకములు కాదు, చెర కాదు, చెరసాల కాదు, కన్నీరు కాదు, బాధ కాదు, ఏడ్పు కాదు, నిట్టూర్పు కాదు, నిరాశ కాదు, నిస్పృహ కాదు, మరణం కానే కాదు, జీవమే ఉంటుంది. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జీవమే ఉంటుంది, కానీ మరణం ఏమాత్రము కూడా ఉండదు. అది శాశ్వతమైన మరణం కావచ్చు, అది భౌతికముగా మనము చివరిగా ఎదుర్కొనే మరణం కావచ్చు, లేదంటే మన జీవితాంతం మనము కృంగిపోయి మనల్ని కృంగదీసి అలాంటి స్థితిలో పెట్టే యొక్క స్లో డెత్ కూడా కావచ్చు. ఏది కూడా ప్రభు ఆత్మకు ఎదురుగా నిలవలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉండవలసిందే. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ రక్షణ ఉండవలసిందే. రక్షణలో ప్రభు యొక్క ఆత్మ తప్పక ఒకనికి స్వాతంత్రాన్ని ఇస్తుంది, తప్పక ఒకనికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది, తప్పక ఒకనికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఆశీర్వాదంలోనే వాడు వాని జీవితం అంతా ప్రయాణం అయ్యేలాగా చేస్తుంది ప్రభు యొక్క ఆత్మ.
మరి మనందరి జీవితంలో ప్రభు యొక్క ఆత్మ ఉందా లేదా? ప్రభు యొక్క ఆత్మ ఉన్న మనము ఎంత స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి నిజముగా స్వాతంత్రం ఉంది, మరి దీన్ని అనుభవించాలా? అవును, దేవుడు మనకు ఏవైనా ఇచ్చాడు అంటే వాటిని అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి. అనుభవించడం అంటే ఇది ఫిజికల్ మీనింగ్ వచ్చేది కాదు, భౌతికమైన అర్థముతో కూడినది కాదు. అనుభవించడం అంటే దీని ద్వారా మన దేవుని మనం తెలుసుకోవడం. మరి యేసుక్రీస్తు రక్షణ అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలోనికి దేవుడు ఆదిలో అనుగ్రహించిన స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవునిగా కొనసాగించు విశ్వాస జీవితం అంటే బంధకములలో ఉండడం కాదు, చెరలో ఉండడం కాదు, సాతానుడు వేసే ఉచ్చులలోనే అలాగే కొట్టు మిట్టాడుచు ఉండడం కాదు. స్వాతంత్రంలో జీవించడమే నిజమైన విశ్వాస జీవితము, నిజమైన క్రైస్తవ జీవితము. రక్షింపబడిన జీవితం అంటే ప్రభు యొక్క ఆత్మ అనుగ్రహించే జీవముతో నింపబడ్డమే నిజమైన క్రైస్తవ జీవితము, క్రైస్తవుని యొక్క లక్ష్యం. ఎందుకంటే మన యేసయ్య జీవాధిపతి అయి ఉన్నాడు. యేసయ్య మనకు జీవాన్ని అనుగ్రహించడానికి భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు కృప అంటూ ఉంది, ద లైఫ్ గివింగ్ పవర్ నేను మీకు అనుగ్రహించడానికి ఈ భూమి మీదకి వచ్చాను. జీవం ఇచ్చే శక్తిని మీకు ఇవ్వడానికే నా కృపను మీకు అనుగ్రహిస్తున్నాను అని యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన మాట్లాడడం జరిగింది. యేసుక్రీస్తు జీవాన్ని అనుగ్రహించాడు, ఆయన జీవాన్ని సమృద్ధిగా అనుగ్రహించాడు. ఇంకా వాక్యం ఏం చెప్తుంది అంటే యేసుక్రీస్తే మన కొరకు ఇటర్నల్ లైఫ్గా అయ్యాడు. యేసుక్రీస్తే మన ఇటర్నల్ లైఫ్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తే ఏంటి? యేసుక్రీస్తే నిత్య జీవము. యేసే మనకు నిత్య జీవమై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, సో కాబట్టి ప్రభువు ఎక్కడ ఉంటాడు అక్కడ స్వాతంత్రము మనకు అనుగ్రహింపబడింది. మరి ప్రభువు ఎక్కడ ఉంటాడు? ప్రభువు ఎక్కడైనా ఉండగలడు. అనగా మన దేవుడు సర్వంతర్యామి, సర్వంభవుడై ఉన్నాడు కాబట్టి, సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి ఈ విశ్వములో ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయన బేసికలీ పరలోకంలో ఉండగా, పరలోకంలో దేవదూతల సమూహంలో 24 పెద్దలు, సమస్త సెలెస్టియల్ బీయింగ్స్ మధ్యలో ఆయన అత్యున్నతముగా కొనియాడబడుచు, కీర్తింపబడుచు, మహిమపరచబడుచు ఆయన అక్కడ ఉండగా, దాని తరువాత భౌతికమైన ఈ విశ్వములో ఎక్కడైనా ఉండుటకు శక్తి కలిగిన దేవుడు, ఎక్కడా ఉండుటకు ఇష్టపడక కేవలమైన మనలో ఎందుకు అర్హత లేని, ఏ స్థితి గతి లేని మనలో నివాసం ఉండడానికి, మనలో ఆయన నిలిచి ఉండుటకు ఇష్టపడిన దేవాతి దేవుడు మన ప్రభు అయిన దేవుడు. ఆ దేవుని యొక్క ఆత్మ ఎక్కడంటే అక్కడ నివసించుటకు, ఎక్కడంటే అక్కడ ఉండుటకు ఇష్టపడుట లేదు, కానీ మనలో నివాసం చేయుటకు ఇష్టపడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో నివసించుటకు ఇష్టపడుతుంది ప్రభు యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ మనలో నివాసం చేయుటకు ఇష్టపడుతూ ఉంటే మనం ఎంత ధన్యులమో, ఎంత ఆశీర్వదింపబడిన వారమో ఒక్కసారి ఆలోచించాలి. అందుకే దావీదు అంటున్నాడు, నీ ఆత్మ చేత నింపబడువారు, నీ రక్షణ ఆనందం చేత నింపబడువారు, నీ రక్షణ ఆనందాన్ని పొందుకున్నవారు ఎంత ధన్యులు ప్రభువా, నీ రక్షణ ఆనందాన్ని నాకు దయచేస్తావా అని అడిగి దాని టేస్ట్ కొంచెం అయితే చూడగలిగాడు, కానీ కంప్లీట్గా మనలాగా చూడలేక ఆయన వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకైతే ఈ క్రొత్త నిబంధనలో, క్రొత్త నిబంధన పరిచారకులమైన మనకు ఆయన బిరుదును అనుగ్రహించి, పేరు పెట్టి మనల్ని ఆశీర్వదించి
ఆయన ఆత్మ మనలో నివాసము చేయు గొప్ప స్థితిని, అర్హతను ఆయన ఉచితమైన కృపచేత దేవాతి దేవుడు యేసు నామాన్ని బట్టి, యేసయ్య త్యాగాన్ని బట్టి, యేసయ్య అర్పించిన చిందించిన రక్తాన్ని బట్టి, ఆయన అర్పించిన ప్రాణాన్ని బట్టి, ఆయన అప్పగించిన వదిలేసుకున్న శరీరాన్ని బట్టి మనందరికీ కూడా ఈ గొప్ప స్థితిని తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముని చేత దేవుడే మనలో ఆత్మగా నివసించే కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఎక్కడ నివసిస్తుందో ఆ ఆత్మకు భౌతికమైన స్థితిగతులతో సంబంధం లేదు. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఇది మన భౌతికముగా మన శరీరానికి కానీ ప్రాణానికి కానీ ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకనగా దేవుని ఆత్మ ఫిజికల్ అయిన దేనిలో నుండి అయినా చొచ్చుకొని పోయేదే దేవుని ఆత్మ. ఈ విశ్వమంతా కూడా ప్రయాణం అవుతుంది, కానీ కనీసం గాలి కూడా డిస్టర్బ్ చేయబడదు. అదే దేవుని ఆత్మ. కాబట్టి దేవుని ఆత్మ శక్తివంతమైనది, దేవుని ఆత్మ జీవము కలిగినది. దేవుని ఆత్మ ప్రాణాన్ని పోస్తుంది కానీ ప్రాణాన్ని తీయదు. దేవుని ఆత్మ జీవింపచేసే ఆత్మనే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ శాంతి సమాధానాన్ని అనుగ్రహించేదే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించేది. సంబంధ బాంధవ్యాలను పునరుద్ధీకరించేదే దేవుని ఆత్మ. కోల్పోయిన స్వాతంత్రాన్ని సైతం తిరిగి తీసుకుని వచ్చి మరలా మనల్ని నింపేదే దేవుని ఆత్మ. ప్రభువే ఆ ఆత్మ, ప్రభువే మనం పొందుకున్న ఈ ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో మనందరిలో యేసు నామములో స్వాతంత్రము ఉండును, ఉన్నది. ఇక మీదట ఇది ఉంటూనే ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అపోస్తులైన పౌలు ఎంత చక్కగా ఆయన ఈ 2 కొరింథీయులు 3:17 ఆయన చెప్పాడో దీన్ని మనం ధ్యానించి ఇంకా అనేకమైన మేలులు పొందాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు యొక్క ఆత్మ, మన ప్రభు అంటే ఇక్కడ ఇంగ్లీష్లో లార్డ్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. లార్డ్ అంటే సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అనగా దేవుడే, సర్వశక్తితో నింపబడిన దేవుడే, సర్వంభవుడైన దేవుడే అని అర్థం. కాబట్టి దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడే ఆత్మ, దేవుడే ఆత్మస్వరూపిగా ఉన్నాడు. మరి ఆయన ఎక్కడ ఉన్నా, ఆయన ఆత్మగా ఎక్కడ ఉన్నా, ఆయన ఆత్మస్వరూపిగా ఎక్కడ ఉన్నా కూడా అక్కడ పరలోకపు పని జరుగుతుంది అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన మహోన్నత కార్యం జరుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఆత్మ కార్యం జరుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన రక్షణ కార్యం జరుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన విమోచన కార్యము, ఆయన పునరుద్ధాన కార్యము, ఆయన సమృద్ధి అయిన జీవ కార్యము జరుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తే మన జీవాధిపతి అయి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అందుకే గలతీయులకు రాసిన పత్రిక 4:6 మరలా అపోస్తులైన పౌలు ఏమి రాస్తూ ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు యొక్క ఆత్మను, అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఆత్మను మనందరిలోకి పంపించాడు. ఈ ఆత్మ మనందరినీ అబ్బా తండ్రి అని పిలిపించే ఆత్మ అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవివ్వడం జరిగింది. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఎందరైతే తెలియదో, ఎందరైతే ఈ యొక్క గొప్ప మిస్టరీని తెలుసుకోలేదో ఇప్పుడే అందరూ తెలుసుకోవాలి. మనము రక్షణలో పొందుకున్న బ్రాండ్ న్యూ స్పిరిట్, బార్న్ అగైన్ స్పిరిట్ ఏదైతే ఉందో, ఇది డైరెక్ట్గా యేసుక్రీస్తు నుండే మనకు అనుగ్రహింపబడిన బ్రాండ్ న్యూ స్పిరిట్ అయి ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు నుండే, యేసుక్రీస్తులో నుండే, ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ఆత్మ నుండే. ఎందుకనగా యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, ఆయన ఆత్మై ఉన్నాడు, ఆయన ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మ నుండి మనకు ఒక కొత్త ప్రాణము, కొత్త జీవము, కొత్త జీవితము తీయబడింది. మరి ఆ యొక్క ఆత్మ నుండి, ఆ ప్రాణం నుండి బ్రాండ్ న్యూ స్పిరిట్ అయిన, మనకు అవసరమైన, మనలోనికి తీసుకురావలసిన బ్రాండ్ న్యూ స్పిరిట్ని యేసుక్రీస్తు తీసుకుని వచ్చి మనందరిలోనికి ఆయన పోయడం జరిగింది. మనందరిలోనికి ఈ బ్రాండ్ న్యూ స్పిరిట్ని యేసయ్య పరిశుద్ధాత్ముని చేత ఆయన పోసాడు, పునఃసృష్టించాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు
గొప్ప దేవుడే, కానీ ఆయన ఒక తక్కువ స్థాయిలో ఉండే దేవుడు కాదు. మరి మన దేవుడు చేయు క్రియలను మనం తెలుసుకోవాలి. ఆయన ఈ సృష్టిని సృష్టించాడు. ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే ఈ యొక్క సృష్టి ఎలా ఉండాలో ఆయన ఊహించి ఈ విధముగా ఆయన చేయాలనుకున్నాడు. ఈ యొక్క సృష్టి అంతటికీ గాను ఒక క్రౌనింగ్ జ్యువెల్గా యేసయ్య మన తండ్రి అయిన దేవుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు మానవుని ఎన్నుకోవడం జరిగింది. మానవుణ్ణి సృష్టించాలి అని అనుకున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పోలికలో ఆయన స్వారూప్యం చొప్పున మనల్ని చేశారు. కానీ ఏ మొక్కలాగానో, ఏ జంతువులాగానో, ఏ అమీబాలాగానో మనల్ని దేవత దేవుడు చేయలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పోలిక, ఆయన స్వారూప్యం, దేవుని పోలిక, దేవుని స్వారూప్యం. ఎంత ధన్యులు కదా మానవులు, ఎంత ధన్యులు కదా మానవుల కన్నా గొప్పగా రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడి ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నవారు. దీన్ని బట్టి మనం ప్రభువునందు ఆనందించాలి, మన ప్రభువునందే అతిశయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పౌలు అంటూ ఉన్నాడు, కుమారుని ఆత్మనే మనందరిలోనికి తండ్రి అయిన దేవుడు పంపాడు. ఎవరి ఆత్మనో దేవుడు పంపించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ పైన మానవుని పెట్టినప్పుడు మరి మానవునికి అవసరమైన నూతన ఆత్మను దేవుడు ఎక్కడి నుండో ఎందుకు తీసుకొని వస్తాడు? దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఇది. దేవుని యొక్క షరతులు లేని ప్రేమ ఇది. ఆయనలో నుండే నవనూతనమైన ఆత్మను, బ్రాండ్ న్యూ స్పిరిట్ని, రీక్రియేటెడ్ స్పిరిట్ని యేసయ్య మనందరికీ అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా, యేసయ్య ద్వారా కుమారుని ఆత్మను మనందరికీ అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఈ ఆత్మ మనకు జీవమునిచ్చి పాప మరణం యొక్క నియమముల నుండి మనల్ని విడిపించి మనల్ని జీవములోనికి అది మనల్ని దాటింపచేసింది, మనల్ని కొనసాగించింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:2 ఆయన అంటూ ఉన్నాడు, దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని వ్రాసి ఉంచాడు. ఒకసారి చూద్దాం. For the law of the spirit of life in Christ Jesus hath made me free from the law of sin and death. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. మరొక్కసారి కనుక మనం చూస్తే ప్రభు యొక్క ఆత్మ ఒకరిని ఫ్రీగా చేసేదిగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఒకరిని విడిపించు ఆత్మగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు యొక్క ఆత్మ ఒకరిని వాని యొక్క పాత స్థితి నుండి, ఏ పాప మరణముల నియమమునకు దాసుడై లోనై మానవుడు ఉన్నాడో వాటి నుండి ప్రభు యొక్క ఆత్మ ఒకరిని విడిపించి ఒకరిని స్వతంత్రునిగా చేస్తుంది అని మనం ఇంతకుముందు చూసినట్లు 2 కొరింథీయులు 3:17 మాత్రమే కాదు ప్రియులరా, రోమీయులు 8:2 కూడా ఈ చక్కటి వాక్యాన్ని దేవుడు మనందరి కొరకు వ్రాసి ఉంచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు యొక్క ఆత్మ యేసుక్రీస్తు యొక్క జీవమునిచ్చు ఆత్మ. హల్లెలూయా. ఎంత చక్కటి వాక్యమో ఒకసారి చూడండి. మనం ఇంతకుముందే గలతీయులు 4:6 చూసాము, కుమారుని ఆత్మను మనమందరూ పొందాము అని. మరి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తన యొక్క ఈ యొక్క వండర్ఫుల్ రోమన్స్ చాప్టర్ 8:2 ఆయన అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ. యేసుక్రీస్తు నందు జీవమునిచ్చు, యేసుక్రీస్తు నందు జీవమునిచ్చే ఒక ఆత్మ ఉంది. మరి ఈ ఆత్మ ఏంటి? ఇది కూడా ఈ ఆత్మనే, ప్రభు యొక్క ఆత్మనే. యేసుక్రీస్తునందు జీవమును ఇవ్వగలిగిన ఆత్మ కూడా ప్రభు యొక్క ఆత్మనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఈ ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఉంది కాబట్టి ఇది పాప మరణముల నియమము నుండి మనలందరినీ విడిపించి, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనల్ని విడిపించేసింది. పాప మరణముల యొక్క నియమం ఇప్పుడు మనకు లేదు.
పాప మరణముల నియమం నుండి మనము ఎప్పుడో విడిపింపబడ్డాము. ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, యేసుక్రీస్తునందు మనందరూ ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, అప్పుడే పాప మరణముల నియమం నుండి మనమందరూ కూడా విడిపింపబడ్డాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అపోస్తులైన పౌలు ఇంకో చక్కటి వాక్యాన్ని వ్రాస్తున్నాడు. ఏంటి అది అంటే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడే చేసెను. హల్లెలూయా. పాత నిబంధన భక్తులందరూ కూడా దేనికైతే గురి అయి, ఏ నియమమునకైతే గురి అయి, ఏ ధర్మశాస్త్రములోని నిబంధనలన్నిటి క్రింద చచ్చి నలిగిపోయారో, దేని కింద అయితే వారి జీవితం అంతా, వారి యొక్క వారసులకు సైతం ప్రభు యొక్క కాలం వరకు, యేసయ్య భూమి మీదకి అడుగుపెట్టు కాలం వరకు వారందరూ కూడా సఫర్ అవుతూ వచ్చారో, ఆ పాప మరణ నియమముల నుండి వారందరూ కూడా బయటికి రాలేకపోయారు. వారెవ్వరు కూడా విడిపింపబడలేకపోయారు. కానీ యేసుక్రీస్తు మాత్రం మనలందరినీ కూడా ఈ పాప మరణముల నియమం నుండి విడిపించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది, ధర్మశాస్త్రము దేన్నైతే చేయజాలకపోయిందో దానిని దేవుడే చేశాడు. ధర్మశాస్త్రమునకు మనం ఏదైతే చేయలేకపోయామో దానిని మన ప్రభు అయిన యేసుక్రీస్తే నెరవేర్చి, ధర్మశాస్త్రములో ఉన్నదంతా మనందరి కొరకు నెరవేర్చి ఆయన ధర్మశాస్త్రమునే కొట్టివేశాడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం మహిమపరచబడునుగాక. హల్లెలూయా.